వ్యాప్తంగా వాలంటీర్లందరూ కూడా తీవ్ర మనస్తాపానికి గురైనట్టు కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే మూకుమ్మడి రాజీనామాలకు దిగారు. ప్రస్తుతం మనం చూసిన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చూస్తే దాదాపు 1227 మంది వాలంటీర్లు ఏకంగా మున్సిపల్ కార్యాలయాన్ని చేరుకొని తమ రాజీనామా పత్రాలను కూడా అందజేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంతకుముందు అనంతపురం జిల్లా తాడిపత్రిలో కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు వాలంటీర్లు. అట్లాగే ప్రకాశం జిల్లాలో చేసిన పరిస్థితి, విశాఖ జిల్లాలో కూడా కొంతమంది రాజీనామాలు చేసినట్టు సమాచారం అవుతుంది. చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గడిచిన 55 నెలలుగా, అంటే వాలంటీర్ల వ్యవస్థ ఏర్పడిన తర్వాత 2019 ఆగస్టు నెలలో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా గడిచిన 55 నెలలుగా అనేక సేవా కార్యక్రమాలను వారు అందిస్తూ ఉన్నారు. వారికి ప్రభుత్వ వైపు నుంచి ఇస్తుంది కేవలం 5,000 రూపాయల గౌరవ వేతనం అయినప్పుడు కూడా ప్రజలకు సేవలు అందించడం ద్వారా వారి నుంచి వస్తున్నటువంటి మన్ననలు పొందడం ద్వారా వీరంతా కూడా స్ఫూర్తి పొందుతూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వేరే ఉద్యోగాలకు సంబంధించి